రమేష్ కి అక్క అయితే మాది వద్దిపట్ల. కనమడతాండా వద్దిపట్ల ఈ పాలితాండ పలుగుతాండ అందరు బాధితులేనా? అందరు డబ్బులు ఇచ్చిన వాళ్ళేనా? అందరు ఇచ్చిన వాళ్ళు, అందరు ఇచ్చినాం సార్. అందరు ఒక్క ఇంటికి ఒక్కది ఇయ్యలేదు. మాది మా తమ్ముడు సార్ డబ్బులు ఇచ్చే ఆయన చనిపోయాడు. అట్లాంటి సార్ డబ్బులు ఇచ్చారు. ఎన్ని లక్షలు ఇచ్చాడమ్మా? 50 లక్షలు ఇచ్చినాడు. 50 లక్షలు ఎక్కడి? అన్ని డబ్బులు ఎక్కడి? అన్ని డబ్బులు అంటే ఆయన సొంతం డబ్బులు కావు సార్. చెల్లెల దగ్గర, మర్దల దగ్గర, బామర్ది దగ్గర, ఎక్కడ పుడితే అక్కడ, అంటే చుట్టాలు వాళ్ళ దగ్గర ఎక్కడ పుడితే ఎక్కడ తీసుకొచ్చినాడు సార్. ఆయన బాలాజీ అనేది ఆశ పెట్టించినాడు. ఆయన ఆశ పెట్టించి 10 రూపాయలు వడ్డీ ఇస్తా, ఎన్నాళ్ళు నువ్వు బతుకుతావు, ఇట్లాంటి నువ్వు ఎన్నాళ్ళు ఇక్కడ దేశంలో ఉంటావు నువ్వు. ఆయన లారీ తోలుతాడు ఫస్ట్ నుంచి. రమేష్ పాల్తిల్ల రమేష్ లారీ నడుపుతాడు సార్. లారీ నడిపింది ఆయన పెళ్లి కాకన ముందే లారీ నడుపుతాడు. ఆయన లారీ నడిపి వాళ్ళ అక్క బిడ్డకు చేసుకున్నాడు. అక్క బిడ్డ చేసుకుంటే ఒక కొడుకు ఉన్నాడు సార్. ఇంకా కొడుకు ఉంటే కొడుకుకి పిల్లగానికి ఒక ముసలా దగ్గర పెట్టిపోతాడు. ఆయన ఏరే రాష్ట్రంలో పోయి లారీ దోతాడు. 10 రోజులు 15 రోజుల తర్వాత వస్తాడు. అంతలోకనే ఈ మధు అనేది బాలాజీ అనేది ఆయనకు ఎట్లా పరిచయం చేసుకున్నాడు ఏమంటే వాళ్ళక్కకు ఆ ఊళ్ళోనే ఇచ్చినారు. మధు వాళ్ళు బాలాజీ వాళ్ళ ఊళ్ళోనే ఇచ్చారు. పలుకుతండకు ఇస్తే అట్లా పరిచయం అయ్యారు వాళ్ళు. అరే రమేష్, నువ్వు ఇట్లాంటి చాకరీ ఎన్నాళ్ళు లారీ తోలుతావు, ఎన్నాళ్ళు లారీ తోలుతావు, ఎన్నాళ్ళు ఏం చేస్తావు నువ్వు, నాకు డబ్బులు నేను నీకు 10 రూపాయలు వడ్డిస్తా అని అనుకుంటా మాయ మాటలు చెప్పి ఆయన దగ్గర 15 లక్షలు గుంజుకున్నాడు. ఒక 2 నెలలు 3 నెలలు ఇంకా అట్నే మంచిగానే మాట్లాడినాడు, మంచిగానే చేసినాడు. ఇంకా అప్పటి నుంచి ఫోన్ ఎత్తటం లేదు. ఆయనకు అక్కడ గుంజుకున్నాడు. ఆయనకు మన కేసులో పెట్టాడు. ఆయనకు ఇంకా కేసులో పెట్టగానే ఇంకా అక్కడ నుంచి ఇంకా ఈయన ఫోన్ ఎత్తట్లేడు, ఈయన చేయట్లేడు అని పెళ్ళం చనిపోయింది సార్. ముందు భార్య చనిపోయింది ఫస్ట్, ఇంకా తర్వాత ఇంకో అప్పుల పాలకి ఏం లేదు సార్. అనారోగ్యంతో చనిపోయింది. ఒక కొడుకు ఉంటే చనిపోయింది. ఇంకా తర్వాత ఇంకో పెళ్ళం చేసుకున్నాడు, ఇంకో పెళ్ళం చేసుకొని ఇంకా ఆయన సంసారం ఆయన నడుపుకుని ఆయన చేసుకుంటే నేను ఫోన్ ఎత్తట్లేడు, ఏం చేయట్లేడు అని టెన్షన్ పెట్టుకున్నాడు. ఒకటే టెన్షన్. నిన్న అప్పు తీసుకొచ్చిన సార్. ఇగో ఇక్కడ వాళ్ళ అన్న కొడుకు నిన్న శుక్రవారం పెళ్లి అయింది. నిన్న పెళ్లి అయితే హైదరాబాద్ నుంచి పెళ్లికి వచ్చినాడు. ఇంకా అప్పటి నుంచి 10 మంది 10 ఇంటికాడ వచ్చి ఆయనకు తాకట్టు పెట్టారు. అప్పులోలే తాకట్టు పెట్టినాడు సార్. ఇంకా వీళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ఏంటంటే కొంత భూమి ఉన్నది ఆయనకు, ఆ భూమి గిట్ట అమ్మేసి ఆయన ఇచ్చాడు, కొంతమందికి ఇచ్చాడు. అంటే వాళ్ళకు నాకు ఫస్ట్ ఇది ఏంటంటే వడ్డీతో సహా కట్టాలి, మాకు వడ్డీతో సహా కట్టాలి. ఊకోరు మాకు వడ్డీతో సహా కట్టారు, నాకు వడ్డీతో సహా కట్టారు అని అనుకున్నారు సార్. ఇంకా అనుకుంటే ఇంకా వడ్డీ కట్టేసినాడు ఈయన. ఇంకా అసలు ఉండిపోయింది. ఏంది నా దగ్గర వడ్డీ గిట్ట వదిలిపెట్టలేరన్నా, నాకు ఏం చేయాలి, నాకు తోసట్లేదు, నేను ఎంతకని తీరాలి, నా భూమి మొత్తం నా అప్పు మొత్తం చేసిన నా మొత్తం ఆస్తి అమ్మిన గిట్ట నాకు వడ్డీకి సరిపోవట్లేదు, నేను ఏం చేయాలి, నేను ఎట్లా చేయాలి, నేను ఎట్లా బతకాలి, నేను ఎట్లా బతుకుతున్నా, నాకు ఇట్లాంటి మోసం చేసినావు, నువ్వు ఫోన్ ఎత్తట్లేవు, ఏం చేసినానని ఈయన వాయిస్ రికార్డింగ్ పంపిస్తా గిట్ట ఎత్తట్లేదు, చూడట్లేదు. అయితే నిన్న ఒక 10 రోజుల ముందు నీకు పట్టా చేపిస్తా, నాకు 80,000 కొట్టు, 80,000 కొట్టించుకున్నాడు. 80,000 కొట్టించుకొని ఆయనకు మళ్ళీ ఫోన్ ఎత్తటం మొదలు పెట్టాడు. మళ్ళీ ఎత్తట్లేదు. ఇంకా ఆ టెన్షన్ పెట్టుకున్నాడు. ఇంకా టెన్షన్ ఇంకా సార్, మరి టెన్షన్ కాకుండా ఏముంటది సార్. ఇప్పుడు నువ్వు 50 లక్షలు ఉంచుకున్నావు, మళ్ళీ 50 లక్షలు ఉంచుకొని ఈయన ఆస్తి మొత్తం అమ్మేసి వడ్డీ గిట్ట కట్టాడు. ఆయన ఇంకేం లేదు అమ్మడానికి, ఏం చేయాలని అనుకుంటే ఆశతో కొడతాడు. నిజంగానే నాకు నిజంగానే చేపిస్తాడేమో, పట్ట చేపిస్తాడేమో అని 80,000 ఆడనో నియసంటల దగ్గర కాలు చేతులు పట్టి తీసుకొచ్చి గిట్ట కొట్టించినాడు సార్. కొట్టిస్తే గిట్ట ఆయన తీసుకొని ఇంకా కథ ఆయన పట్ట చేపించలేడు, ఈయన తీసుకుంటలేడు. ఫోన్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం సార్? ఆ టెన్షన్ తో చనిపోయాడు సార్. ఎట్లా బతకాలి? కాలు చేతులు లేని మనిషి ఆమె తల్లి. వాళ్ళకి ఏం తెలుసు? నేను చెప్తున్నా కదా సార్, ఆ ఊళ్ళోనే వాళ్ళ అక్కకి ఇచ్చినారు.
వాళ్ళ అక్కకు ఆ ఊళ్ళోనే ఇచ్చారు. మా బాలాజీ వాళ్ళ ఊళ్ళోనే రమేష్ టెన్షన్ పెట్టుకొని రాత్రి మొత్తం టెన్షన్ పెట్టుకుని పొద్దున్న 5ంటికి చనిపోయాడు సార్. పొద్దున 5ంటికి చనిపోయాడు. ఎట్లా మరి ఇప్పుడు ఆయనకు న్యాయం ఎవరు చేయాలి? ఇంకా న్యాయం ఎవరు చేయాలంటే ఆ మంగళి ఎవరెవరు వాళ్ళు కూడుకున్నారో బాలాజీ మధు సమాధానం లేనని అంటే మా మాటలు చెప్తే ఎవరైనా నమ్ముతారా సార్? ఇప్పుడు మీరు వచ్చారని ఇప్పుడు నువ్వు నాకు కనిపించినావు కాబట్టి ఫలాని మీడియా వాళ్ళు వచ్చినారని చెప్తామా, లేకపోతే మీరు రాకపోతే వచ్చినారని చెప్తాం సార్? లేకుంటే మా ఊళ్ళో వచ్చి ఎందుకు ఫోటో దింపి వాళ్ళకు డైమండ్ నక్లీస్ ఎందుకు ఇప్పిస్తున్నాడు మధు? ఎందుకు చేస్తాడు బాలాజీ పుట్టినరోజు ఎందుకు చేస్తారు సార్? మాతో ఎందుకు అట్లా చేస్తున్నారు? లక్షలు కోట్లు డైమండ్ నక్లీస్ ఎందుకు ఇప్పిస్తారు సార్? ఒక 10,000 మా తమ్మునికి ఇప్పుడు దీనం చేద్దామని అంటే 10,000 ఇచ్చిపోరు సార్ అంటే ఇచ్చిపోతారా మీరు? మరి అలాంటి ఆమెకు ఏ సమాధానం లేకుండా ఆమె ఏ పాత్ర లేకుండా ఎందుకు వచ్చింది సార్? ఆమె మా ఊళ్ళో ఎందుకు వచ్చింది? ఆమె ఎందుకు అట్లా చేసింది? మా అందరికి ఎందుకు మోసం చేసింది సార్? ఆమె ఎందుకు మోసం చేసింది మాకు? నేను రైతు బిడ్డని, నేను పేద ఇంటి బిడ్డని, నేను మా తమ్ముడు ఇగో ఇలాంటి ఈ మకమేనా? నా తమ్ముడు డబ్బులు గుంజ ఈ మకమేనా అంటుంది ఆమె. మరి ఆ మకమేనా సార్? ఆ మకం అట్లాంటి చనిపోయాడు, ఆ పరిస్థితిలో వచ్చినాడు. మరి ఎవరు చేసినారు? వాళ్ళే కదా చేసినారు. వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మధు వస్తున్నాడా, బాలాజీ వస్తున్నాడా? ఇప్పుడు ఆ మనిషికి ఎవరు ఆదుకోవాలి సార్? ఇప్పుడు దిక్కులేని తల్లి ఆమె, కాలు చేతులు లేని తల్లి ఎవరు పెడతారు సార్ ఆమెకు? ఇప్పుడు అసలైన కొడుకు చనిపోయాడు, ఇప్పుడు ఎవరు పెడతారు? ఆ ఇంత కొడుకుకి ఎవరు చూస్తారు సార్? ఎవరు చూస్తారు? ఇప్పుడు ఒక్క 10 రూపాయలు నా దగ్గర నా కొడుకు అడిగితేనే నా కొడుకు నా దగ్గర అడుగుతున్నారని నేను అప్పో తెచ్చి నేను ఇస్తున్నాను. కానీ ఈ అబ్బాయి ఎవరి దగ్గర అడుగుతారు సార్? ఈ చిన్న కొడుకు ఎవరి దగ్గర అడుగుతారు? ఎవరు ఇస్తారు? ఎవరు సాయం చేస్తారు? వాళ్ళకు ఎంజాయ్మెంట్ కావాలి సార్. వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసుకున్నారు. వాళ్ళకి కావాల్సింది కార్లు, వాళ్ళు కావాలని నేను చెప్తున్నా కదా సార్, వాళ్ళకి కావాల్సింది ఎంజాయ్ చేసుకున్నారు. బెంచ్ కార్లు వాళ్ళకు కోట్లు సంబంధించింది డైమండ్స్ నక్లీస్ వాళ్ళకి ఎంజాయ్ చేసుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎవరు చూస్తారు? ఎవరైనా చూస్తున్నారా? ఇప్పుడు ఇక్కడ వచ్చి ఈ ఎండలో ఈ ఉడుకులో వాళ్ళకి తిరగమని చెప్పండి సార్ ఒకసారి. మంగళి పోజులు లెంగుతుంది, ఏమని పోజులు లెంగుతుంది ఆమె? ఎంతకని నిజం చెప్పి అంటుంది. మరి అంటుంది కానీ ఎందుకు వచ్చింది మరి మా ఊళ్ళో? ఏ సమాధానం ఉంది ఆమె? కానీ మా ఊళ్ళో వచ్చింది సార్. ఏ చుట్టాలు ఉన్నారని వచ్చింది ఆమె? ఎందుకు మధు తోటి బాలాజీ తోటి ఎందుకు ఫోటో దిగింది ఆమె? ఎందుకు అట్లా చేసింది? వాళ్ళందరూ మధు, బాలాజీ, మంగళి అందరు వీళ్ళు వాళ్ళ పేరు మాకు రావట్లేదు సార్. అందరు చేసి మాయమాటలు చేసినారు సార్. వాళ్ళ పాత్ర చేసి వాళ్ళ మాయమాటలు చేసి లిండు ప్రాణం తీసుకున్నాడు సార్. నా తమ్ముడు రమేష్ అనేది లిండు ప్రాణం తీసుకున్నాడు సార్. ఏం చెప్తాం? ఏం పరిస్థితి ఉంది సార్? మరి అందుకనే వాళ్ళు రావాలి సార్, ఇక్కడికి రావాలి వాళ్ళు రావాలి. ఆ పిల్లలు ఆ కాళ్ళు లేని మనిషికి వాళ్ళ తల్లికి బాధ చూడాలి సార్. ఒకసారి చూడండి సార్, మీరే చూడండి, వెళ్ళండి సార్, ఒకసారి చూడండి, ఒకసారి జరగండి మా చూడండి సార్, చూడండి ఆ మనిషి నడవలేదు సార్. 2 కిడ్నీలు పోయినాయి సార్, 2 కిడ్నీలు పోయినాయి, నడవలేకపోతుంది. మూత్రం పోవాలంటే గిట్ట నిలబడి మూత్రం పోసే పరిస్థితి లేదు సార్. బాత్రూమ్ పోవాలంటే గిట్ట లంగంలోనే బాత్రూమ్ చేస్తున్నాడు. మా తమ్ముడు చూసుకుంటున్నారని సార్. ఆయన ఏదో కూలి నాలి చేసి మా తమ్ముడు చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి చూసే వాళ్ళు ఎవరు లేరు సార్. వాళ్ళకి ఎవరు చూస్తారు సార్? వాళ్ళ బాధలు ఎవరు చూస్తారు? ఆ కొడుకునికి ఎవరు చూస్తారు? ఏం చేయాలి సార్? వాళ్ళు రావాలి సార్, వాళ్ళు ఖచ్చితంగా రావాలి. వాళ్ళకు మీరు ఎంతైనా చేసి కట్టాలి సార్, కట్టాలి. వాళ్ళ నా తండ్రి కాబట్టి ఇగో నా తండ్రి బాధపడేది, నా తండ్రి పేరు చూడండి అని మంగళి చూపెడుతుంది సార్. ఇక్కడ పేరు కొట్టించుకొని ఆమె లెక్క కొట్టించుకునే వాళ్ళు ఎంతమంది చూసినాం. కానీ నా తండ్రి పేరు చూడండి, నా తండ్రి ఎంత బాధ చేసినాడంటే నా తల్లే సార్. ఆమె మా తమ్ముడు చనిపోయాడు, నా తల్లి అట్లాంటి బాధలు. మరి మా తల్లికి ఎవరు చూస్తారు సార్? మా తల్లికి ఎవరు చూస్తారు? ఎవరు పెడతారు సార్? రమేష్ అనే ఒక బిడ్డకి ఇచ్చింది సార్ వాళ్ళ అక్క, చిన్న అక్క బిడ్డకి ఇస్తే అక్క చనిపోయింది, బిడ్డ చనిపోయింది. మరి ఆ తల్లికి ఎవరు చూడాలి సార్? 2 కిడ్నీలు లేని తల్లికి ఎవరు చూస్తారు?
ఆ మంగ్లీకి, ఆ మధుకి, ఆ బాలాజీకి చూడని చెప్పండి సార్. వాళ్ళకి రామని చెప్పండి సార్. అన్నింటి ఎందుకని వాళ్ళకి రావాలి సార్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రావాలి. ఇగో ఇలాంటి పరిస్థితి మా ఊళ్ళో గిట్ట అందరూ ఇట్లాంటి పరిస్థితి వస్తే ఇంకా బతకలేము సార్. ఇంకా బతకలేము మేము. ఇంకా అందరు చేస్తాం. ఇంకా మా తమ్ముడు ఒక్కడే కాదు, రమేష్ ఒక్కడే కాదు సావటం. ఇంకా వాళ్ళ డబ్బులు మా మధు అనేది, బాలాజీ అనేది ఇవ్వకపోతే మాత్రం నిజంగానే చేస్తాం సార్.